hello, welcome back to my channel with another new vlog. Like, comment, subscribe. నేను బీచ్ కొట్టినాం మీ డాడీ చెప్తారు. Yes, actually నేను చెప్దాం అనుకున్నా మా వాడు చెప్పేసిండు కదా. సో we are going to Chiriyala beach. సో స్టార్ట్ అవ్వక ముందే స్టార్ట్ చేశాను వీడియో. సో దట్ ఈస్ ద లగేజ్ అన్నమాట. వచ్చే వాళ్ళు వీళ్ళంతా మా అమ్మమ్మ, మా మమ్మీ, మా ఆయన కెమెరాలో కనబడరు, మీ అందరికి తెలిసిన విషయమే. సో లైట్ తీసుకోండి. సో స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో Chiriyala beach. Yay! Bye! We started to beach. సో వెళ్తూ మాట్లాడుకుందాం. మా అమ్మమ్మ హాయ్ చెప్తుంది చూడండి. హాయ్ చెప్పగా పోతున్నాం అందరం. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. చీరియాల డాన్స్ చేయడానికి పోతున్నాం అన్నమాట. పాపం మా ఆయన డ్రైవింగ్. మా ఆయనకు కొంచెమే చూపిస్తా, ఎక్కువ చూపెట్టాను. మా ఆయనకు సిగ్గు ఎక్కువ. బీచ్ కి పోతున్నాం. ఎందుకు పోతున్నావు? ఎందుకు పోతున్నావు బీచ్ కి? ఏనుగు పోతావా? ఓకే. టూర్ కి వెళ్ళాలంటే కార్ ఉంటే అందులో ఫస్ట్ మనం కొట్టియాల్సింది పెట్రోల్. సో పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అయిపోయాం గాయ్స్. స్టార్ట్ అయినామా? ఆల్రెడీ కావాలా మమ్మీకి? మమ్మీ కావాల్సింది కావాలా? మమ్మీకి మమ్మీ డాడీ కావాలా? డాడీ కావాలా? డాడీ కావాలా? మమ్మీ డాడీ కావాలా? డాడీ కావాలా? మమ్మీ ఏ మమ్మీ కావాలా డాడీ కావాల్సింది నీకు? డాడీ కావాలా? పట్ట కోపం కొట్టు నచ్చు కొట్టు. చాలు చాలు ఇంకా కొడతారా? వాడు కొట్టి వాడే మళ్ళీ ఏడుమని కూడా చెప్తాడు మాకు. వాడు నచ్చు కావాలా? డాడీ నచ్చు కావాలంట. నచ్చు డాడీ కావాలా? ఫ్రెండ్స్ రోడ్డు మీద తింటున్నాం. ఆకలి అవుతుంది. వీళ్ళందరూ ఆకలి బాధ్యతలు అన్నమాట. చూడండి అదండి, ఇద్దరు బావ బొమ్మరదులు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా గ్యాంగ్ అనమాట. ఇదొక కారు, ఇదొక కారు. ఈ రెండు కార్లలో వెళ్తున్నాము. రోడ్ చూసారా ఎంత ఎండగా ఉందో. అసలు ఎక్కడ నిలబడి కూర్చొని తినేంత లేదు. అందుకనే ఇలా రోడ్ పక్క కాపేసుకొని తినేస్తున్నాము. ఆల్రెడీ టైం వచ్చేసి 2:30. ఎంత బాగుంది చూసారా, ప్రశాంతంగా ఉంది. హైవే మొత్తం ఖాళీ ఖాళీ. సిటీలో ఇంత బాగుంటుందా? ఏడా ట్రాఫిక్. చూడండి ఈరోజు నేను వెళ్తున్నానని మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేసింది గవర్నమెంట్. అట్లుంటుంది మనతో కదా నక్షిత్. వాళ్ళ మామకు పోలా, మా అన్న వాళ్ళు కూడా అవుతున్నారు. నేను వెనకాల. వాడే మాట్లాడుకుంటున్నాడు వాళ్ళ మామ గురించి. ఏటండు మామ ముంగడ పోతుండా? రమన్ ఓ మామ ఆగని చెప్పు. పోతుండా? అయ్యో ఆగు మామా చెప్పు. వస్తున్నా వస్తున్నా చెప్పు. ఏడికి పోతున్నావు? నువ్వు ఏడికి పోతున్నావు ఇప్పుడు? గేమ్స్ కి పోతున్నావా? వస్తా అని చెప్పినావా? ఏడున్నాడు మామ? వస్తాడు ఆగు. ఇదే లోల్లింగా పోయేదాకా. అన్నయ్య ఫ్రెండ్స్ గ్లాసెస్ బాగున్నాయా మాకు? బాగున్నాయా? ఫైనలీ రీచ్డ్ చీరియాల బీచ్. వావ్ సూపర్. వావ్ ఎన్ని బోట్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ బీచ్ కి వచ్చేసాం గాయ్స్. మా సింధు అయితే అస్సలే ఆగతలేదు. వాళ్ళ అత్త వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయారు అనమాట. సో దిస్ ఈస్ ద చీరియాల బీచ్. ఈ ఇసుకలేందో, ఈ నడుషుడేందో
సో ఫైనలీ బీచ్. సో పిల్లలు ఎంతో ఇష్టంగా అడుగుతున్నారు కాబట్టి వచ్చేసాం అనమాట. సో చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. స్టార్ట్ అయిపోయింది. సో 1 సెకండ్ గాయ్స్. బీచ్కి వస్తే సన్ స్క్రీమ్స్ అన్ని వాడుకోండి. సో ఎవరైనా ఎండాకాలంలో బీచ్కి వస్తే మాత్రం పక్కా సన్ స్క్రీమ్స్ యూజ్ చేయండి. సో నేను ఆడుకుంటున్నాను. ఫైనలీ ఉరుకుతున్నారు. చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయి అసలు. యాక్చువల్గా ఏ ఆడుకోరా, ఆడండి. మా వాళ్ళు అస్సలు ఆడలే. డాన్స్ వాటర్ ఎంతకి వెళ్ళిపోతున్నట్టుంది కదా. అసలు కాలు పెడితే కాలు కిందికి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది వాటర్ ఫ్లోకి. సూపర్ ఉంది గాయ్స్. చూడండి ఎంత మందో. సో నిజంగా సమ్మర్లో మంచి వెకేషన్స్ కావాలంటే ఇలాంటి బీచెస్కి వస్తూ ఉండాలి. సో దాట్స్ ఇట్. చూడండి అగ మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ అందరూ. నేను కెమెరాలో కనిపించట్లేదు ఎందుకంటే తీసేవాళ్ళు లేరు కాబట్టి. సూపర్. ఇలా అంటే ఫోటో దించాలంట. ఏడా ఇలా లొల్లి ఫోటో దించమని తీసిన. వెళ్ళాలి, ఆడుకుందాం. చూడండి వెనకాల ఎన్ని వాటర్ వస్తున్నాయా. చూడండి 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 చూడండి. కొంచెం దూరంగా ఉన్నా అదన్నమాట ముచ్చట. నా వాయిస్ వినిపిస్తుందా? కామెంట్ చేయండి తర్వాత. సూపర్ ఉంది కదా. మా అన్నయ్య మా అందరూ బయటకు వెళ్ళిపోయారు. సూపర్. మా అమ్మమ్మ కూడా ఎంజాయ్ చేస్తుంది. హాయ్ చెప్ప. హాయ్ హాయ్ బాయ్. సూపర్ ఉంది కదా. బయట వ్యూ చాలా బాగుంది. నిజంగా వాటర్ ఫ్లో ఒకటేసారి వస్తుంది. ఇంత దూరంగా ఉన్నా కదా నేను. మా మమ్మీని అస్సలు ఆపలేకపోతుంది. మా మమ్మీ వాడిని అంత ఆడుతున్నాడు వాడు. చూడండి ఒకటేసారి వాటర్ ఫ్లో, అన్ని అలలు వస్తున్నాయి పెద్దగా. అవన్నీ ఒకటేసారి. ఏ జాగ్రత్త. రక్షిత్ నచ్చలే. కూర్చో. చూడండి వాళ్ళ అక్క ఎట్లా ఆడిపిస్తుందో వాడిని. అమ్మ ఎంత పోతున్న ఫీలింగ్ వస్తుంది నిలబడుతుంటే. ఏం ఆడుతున్నారు గాయస్. నేను మాత్రం ఆడుకోను. సారీ, ఐ హేట్ వాటర్. మనం జస్ట్ ఇట్లా ఆడుకోవడం ఎక్కువ అనమాట. ఎందుకంటే జుట్టు రాలిపోతుంది, ఫేస్ ఖరాబ్ అవుతుంది. పిల్లలు ఏదో ఆడుకుంటారని వచ్చి అట్లా. చూడండి ఏకంగా కింద కూర్చొని ఆడుకుంటారు మా ఊరు. సింధు హాయ్ చెప్పు. నక్షిత్ హాయ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? బోట్ ఎక్కినవా? వావ్ సూపర్. నక్షిత్ చూడండి ఇంతసేపు అక్కడ ఆడుకున్నాడు.
ఇంకా ఇప్పుడు వచ్చి ఇక్కడ బోట్ ఎక్క ఆడుకుంటున్నాడు. పోదామా బోట్లా? పోదామా? చలో తీ బోట్ తీ. బోట్ నడువు అని చెప్పు, పోతుంది. నడు చల్. నిజంగానే పోతుంది అనుకుంటుండు గాయస్. చూడండి వాడు ఎట్లా చేస్తున్నాడు. సూపర్ ఉందా బోట్? బాగుందా బోటు? వాటర్ ఆడుకుంటావా? దిగు మరి. దింపాలా? ఆగు. ఎట్లా పోతున్నాడు చూడండి వాడు. ఇసుక మస్తు ఉందబ్బా, నడవలేక పోతున్నాం దీంట్లో. నక్షిత్ మెల్లగా. వాటర్ పోతున్నావా? వావ్ సూపర్. ఎంత ఆడినా సరిపోతలేదు వాటర్లో నీకు. వచ్చేసింది వచ్చేసింది వాటర్ వచ్చేసింది. నక్షిత్ వాటర్ వస్తుంది. వావ్ మా సింధు అయితే అక్కడ దూరంలో పోయి ఆడుకుంటుంది. అబ్బా నాకు వాటర్లో ఆడుకోబుద్ది కాదు గాయ్స్. ఏయ్ నో. హాయ్, ఫైనలీ బీచ్ లో ఆడుకోవడం జరిగింది. ఇదిగోండి రిసార్ట్ కి రావడం కూడా జరిగింది. ఇదన్నమాట మేము ఉండబోయే రిసార్ట్. సో ఆల్రెడీ 2 రూమ్స్ అయితే బుక్ అయిపోయాయి. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. సో మేము ఉండబోయే రూమ్ అయితే చూపిస్తాను. అది మా హస్బెండ్ వాళ్ళ రూమ్ అన్నమాట, నేను చూపించాను. సో ఫైనలీ దిస్ ఇస్ ద రూమ్. మా నక్షిత్ ఎక్కడ పోయినా ఫోన్ ఒక్కటి చూస్తాడు, వాడికి ఏం అవసరం లేదు, ఫోన్ ఉంటే చాలు. ఇదండి మా మమ్మీ, మా అమ్మమ్మ, అక్కడ మా సింధు. సో మా వదిన వాళ్ళందరూ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళిపోయారనమాట. సో దిస్ ఇస్ సో యాక్చువల్గా మేము 2 రూమ్స్ తీసుకున్నాము. అదొక రూమ్, ఇదొక రూమ్. సో ఈ రూమ్లో అంత లేడీస్, ఆ రూమ్లో మొత్తం జెంట్స్. సో నేను ఆ రూమ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను వాళ్ళందరూ ఉన్నాక. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు మా వదిన వాళ్ళంతా. సో ఏమేమి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారో అసలు ఏంటో తెలీదు. సో వచ్చాక మెనూ చూపిస్తాను. సో చూసేద్దాం, వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఓకే. సో నేను బీచ్లో ఫుల్ ఆడుకున్నాం. సో ఆ వీడియో మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే వీడియో మా మమ్మీ పట్టుకొని రాక సక్క పట్టుకోలేదు. ఇక మా హస్బెండ్ వాళ్ళ పాపం రూమ్స్ వెతకడంలో వాళ్ళు బిజీగా ఉంటే, సో అందుకని వాళ్ళు రాలేదు. సో రేపు ఇంకొక బీచ్కి వెళ్తాం. సో ఆ బీచ్లో అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఏ బీచో మీరు పక్కా గెస్ట్ చేయండి. ఈ వీడియో నేను అప్లోడ్ చేసేస్తాను త్వరగానే. సో ఫుడ్ వచ్చాక వీడియో మొత్తం ఎడిటింగ్ చేసేసి పెట్టేయడమే. సో ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫైనలీ బయటికి వస్తే మనకు కావాల్సింది ఫుడ్ కదా. సో ఎమ్మి ఫుడ్ అయితే వచ్చేసింది. ప్రాన్స్ ఫ్రై, 2 ప్రాన్స్, ఇది ఫిష్ కర్రీ, బగర్ రైస్, సో చికెన్ కర్రీ, వైట్ రైస్, ఎగ్స్, సలాడ్. ఇంకో తినే వాళ్ళంతా వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు తినేస్తున్నారు అక్కడ, తర్వాత నేనే తింటున్నాను అన్నమాట. ఇది దిస్ ఇస్ ద మెనూ. ఇంకా రావాలి మెనూ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.